రాజకీయం మహా చెడ్డది. శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు శత్రువులవుతారు. అదే రాజకీయం. అయితే రాజకీయానికి, సినీ రంగానికి పొంతన ఉండదు. ఎందుకంటే తెలంగాణలో సినీ రంగం నుండి రాజకీయ నాయకులుగా ఎదిగిన వారు చాలా తక్కువ. కానీ ఈరోజు ముఖ్యంగా 'అల్లు అర్జున్' అనే ఇష్యూ తెరపైకి రావడం వెనుక రాజకీయ కోణాలను చూస్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవైపు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడానికి కారణం రాజకీయ కుట్రేనని కొంతమంది వాదిస్తుంటే, నిజంగానే చట్టం తన పని తాను చేసుకుపోయిందని మరికొందరు భావిస్తున్నారు. అయితే నిన్న అరెస్ట్ అయిన అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుండి ఈరోజు విడుదలయ్యాడు. ఆయనను వెనుక గేటు నుండి జైలు అధికారులు బయటకు పంపారు. ఆయన ఈరోజు 7 గంటలకు రిలీజ్ అవుతారని ప్రచారం జరగడంతో మీడియాతో పాటు అల్లు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకోవడంతో అతన్ని 6 గంటల 5 నిమిషాలకే బయటకు పంపించారు. ఇది వరకు ఓకే. మరి అల్లు అర్జున్‌పై ఇంత కక్ష సాధింపు ఎందుకు? అల్లు అర్జున్ చేసిన నేరమేంటి? అది అసలు జరిగిన సంఘటనకు తీవ్ర మనస్తాపానికి గురి చెందానని, అందుకే 25,00,000 రూపాయలు ఇస్తున్నానని, తాము 'పుష్ప' హిట్టుతో పూర్తి స్థాయిలో సంతోషంగా లేమని, అయినప్పటికీ ఆమె మృతి చెందడం ఎంతో తీవ్ర బాధ కలిగించడంతోనే తాము సంతోషంగా లేమని పదే పదే చెప్తున్నారు దర్శక, హీరోలు. అయితే ఇది ఓవైపు. అయితే అల్లు అర్జున్‌ను ముందస్తుగా సినీ రంగం సంబంధించిన విషయంలో గానీ, అలాగే అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారము థియేటర్ యాజమాన్యము పర్మిషన్ తీసుకోలేకపోవడం వల్లనే, అభిమానులు అధిక సంఖ్యలో రావడం వల్లనే ఈ ఘటన జరిగిందని మరోవైపు చెప్పడం జరుగుతుంది. అయితే దీనికన్నిటికీ కారణమేంటి? అసలు సినీ పరిశ్రమ, రాజకీయం, మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, 'పుష్ప' పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్‌సీపీ, జనసేన ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం అల్లు అర్జున్ మొన్న జరిగిన ఎలక్షన్ల కోసం వెళ్ళాడు. అయితే అప్పటి నుండి అతను తీవ్రమైన నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి తావులైపోయింది. జనసేన కార్యకర్తలు అతనిపై తీవ్రమైన ట్రోల్స్ చేశారు. అయితే ఓవైపు మామయ్య పిఠాపురం నుండి పోటీ చేస్తుండగా రాకుండా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన వ్యక్తి వద్దకు ఎందుకు వెళ్ళాడు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే అల్లు అర్జున్ తన వ్యక్తిగతం అది. అల్లు అర్జున్ అనే వ్యక్తి తాను తన ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అన్నది మరోవైపు మాట్లాడుతుంటే, వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు అని జనసేన కార్యకర్తల అభిప్రాయం. ఇది ఇలా ఉంటే 'పుష్ప 2' రిలీజ్‌కు సంబంధించిన విషయం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలుమార్లు వాయిదా పడింది. ఆంధ్రాలోనైతే 'పుష్ప 2' సినిమాను చూడమంటూ బాయ్కాట్ చేసే అవకాశాన్ని కూడా తీసుకువచ్చారు. ఎక్స్ వేదికగా బాయ్కాట్ 'పుష్ప 2' అని కూడా పెట్టారు. ఇది అసలు ఎందుకు జరిగింది? ఒక వ్యక్తి వైఎస్ఆర్‌టీపీకి సంబంధించిన వ్యక్తికి సపోర్ట్ చేయడానికి వెళ్ళినందుకే ఇది జరిగినట్లు మనం భావించవచ్చా అంటే భావించవచ్చు. అప్పటి వరకు లేని అల్లు అర్జున్‌పై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు ఇంత తారస్థాయికి చేరుకుంది అనడంటే దానికి కారణం అదే. సరే, అల్లు అర్జున్ వెళ్ళాడు. అక్కడ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున గెలిసింది. వైఎస్ఆర్‌సీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇది ఇంతవరకు జరిగిన సంఘటన. అయినప్పటికీ అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతి మాటపై జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. దీనిని ఆసరాగా చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు తమ అభ్యర్థి కోసం వచ్చిన అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ అల్లు అర్జున్‌కు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడే స్టార్ట్ అయింది మొదటి సమస్య. ఇక్కడ కాస్త జనసేన వర్సెస్ వైఎస్ఆర్‌సీపీగా మారింది. అయితే జనసేన వాళ్ళేమో అల్లు అర్జున్‌కు సంబంధించినది బాయ్కాట్ చేయాలనుకుంటే, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అల్లు అర్జున్‌కు మద్దతు ఇవ్వడం, తమ నాయకుడేనని ఓ వైపు ఓ రకంగా ఇది చూపించే విధంగా చేయడం అన్నది అల్లు అర్జున్‌కు కాస్త నిరాశ కలిగించే వ్యవహారంగా మారింది. పదే పదే ఓవైపు ఆడియో ఫంక్షన్‌లో కానీ, సక్సెస్ మీట్‌లో కానీ తాను చెబుతున్నది కూడా వక్రీకరించి జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు.
గతంలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకి, ఈ మాటలకి తేడా లేకపోయినప్పటికీ, తేడా ఉన్నట్లు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌ని ధిక్కరించినట్లు, చిరంజీవిని ధిక్కరించినట్లు మాట్లాడారని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే, దీంతో పాటు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అల్లు అర్జున్‌ను నెత్తినెత్తుకున్నారు. ఇది కాస్త రాజకీయంగా రంగు పూనింది. దీంతో ఎలాగైనా అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇదే అంశం పైననే అల్లు అర్జున్ అరెస్ట్‌కు గురయ్యారని ఓవైపు ఓ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే మెగా ఫ్యామిలీలో ఉన్న పెద్ద హీరోలకు, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారిపై ఎవరైనా ఇలా మాట్లాడితే జరగబోయే పరిణామాలు ఇలాగే ఉంటాయని చెప్పడం ఓవైపు మనం కనిపిస్తుంటుంది. అలాగే మరోవైపు ఓ పార్టీకి మద్దతు తెలిపితే ఇలాగే జరుగుతుందని రాజకీయ కక్షగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దీంతో పాటు చిరంజీవి అనే వ్యక్తి ఒక శక్తిగా ఎదిగి తన కింద ఉన్న ప్రతి ఒక్క మొక్కని ఒక వృక్షంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వృక్షంగా మారే క్రమంలో మహావృక్షాన్ని ఢీకొట్టేంత రేంజ్‌కు ఎదిగిపోతున్నారు. వారిని తానే కాపాడినట్టు ఉంటుందని కూడా ఒక రకంగా మనము దీన్ని ఈ విధంగా కూడా భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కుటుంబానికి సంబంధించిన సమస్య ఇప్పుడు రాజకీయ సమస్యగా మారి, అది రాష్ట్రాలకు సంబంధించిన సమస్యగా మారి సినీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎవరికి వారు ఇలా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.